నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అభివృద్ధి మంత్రం జపించి పార్టీలు మారినా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇప్పుడు ప్రత్యర్థుల టార్గెట్ గా మారారు. నగరంలోని ప్రధాన కూడల్లో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు జగిత్యాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ పోస్టర్ల వెనుక ఉన్న అసలు కథేంటి? ఎందుకీ రచ్చ? జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం వేదికగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు తహసీల్ చౌరస్తా వరకు చేరింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి చేసిన ఆరోపణలు ఇప్పుడు పోస్టర్ల రూపంలో గోడలపైకి ఎక్కాయి. నియోజకవర్గంలో జరుగుతుంది అభివృద్ధియా లేక కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక సాగుతున్న అవినీతియా అంటూ బీజేపీ నాయకులు నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైనే పోస్టర్లు అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ పోస్టర్ వారిలో కాంగ్రెస్ సేవాదల్ ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల్ ప్రధాన కార్యదర్శి ముఖేష్ ఖన్నా రంగంలోకి దిగి ఎమ్మెల్యే బహిరంగ సవాల్ విసిరారు. అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ తహసీల్ చౌరస్తా వేదికగా రేపు బహిరంగ సభ చర్చకు రావాలని డిమాండ్ చేయడంతో వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. నగరంలోని పలు కూడల్లో అంటించిన ఈ పోస్టర్లు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు అభివృద్ధి అని చెప్పుకుంటున్న అధికార పార్టీ, మరోవైపు అవినీతి అంటున్న బీజేపీ, మధ్యలో కాంగ్రెస్ సేవాదల్ సవాళ్లు. ఈ త్రిముఖ పోరులో జగిత్యాల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు తహసీల్ చౌరస్తా వద్ద జరగబోయే చర్చకు ఎమ్మెల్యే హాజరవుతారా లేదా పోస్టర్ యుద్ధం మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది ఇప్పుడు జగిత్యాల రాజకీయాల్లో $1,000,000 ప్రశ్న. ఏదేమైనా పోస్టర్ల ద్వారా మొదలైన రాజకీయ వేడి నియోజకవర్గంలో మసనం పుట్టిస్తుంది. ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్స్ కోసం న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి.